హలో ఫ్రెండ్స్, ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్. ఇంకా బాలు మీనా ఏం చేస్తారు, గుడికి వెళ్తారు. చింటూని దత్తత తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం దేవుడిపైన వదిలేస్తారు చిట్టీస్ రాసి. ఇక ఆ చిట్టీలో వద్దు అని వచ్చేసరికి మీనా అంటుంది, వద్దండి, దేవుడి నిర్ణయం కూడా వద్దనే అనిపిస్తుంది. ఎందుకో దేవుడు మన మంచి కోసమే చెప్తున్నట్టున్నాడు. అంటే ఆ దేవుడు దిగొచ్చి నీకేమన్నా చెప్పాడా అనేసి బాలు అంటాడు. కాదండి, దేవుడి నిర్ణయం కాదని చెప్పేసి మనం చింటూని తీసుకొస్తే బాగోదండి. ఇంకా అందుకని చెప్పి దేవుడి నిర్ణయానికే వదిలేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఇంకా దేవుడి నిర్ణయమే లాస్ట్ అనిపిస్తుంది అనేసి ఇక అంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఇక శృతి, నువ్వు ఫీల్ అయ్యావు కదా, ఒకసారి బయటకు వెళ్దాం, నీతో బయటకు వెళ్ళాలని ఉందని చెప్పేసి శృతి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు. ఇంకా మరి నేను బయటకు వెళ్తే నాకు అన్నీ కొనిపెట్టాలి అని చెప్పేసి అక్కడ శృతి అంటుంది. ఇక సరే కొనిపెడతాను అని చెప్పేసి ఇక శృతి వాళ్ళ హస్బెండ్ అంటాడు. ఇక్కడేమో ఇంకా బాలు మీనా వచ్చేసి ఇంటికి వచ్చేసి అక్కడ మీనా అంటుంది, ఏంటి ఇంకా తిరగడం ఆపలేదా అంటే మన దత్తత విషయం చెప్దామనుకుంటున్నాను అని చెప్పేసి బాలు అంటాడు. అక్కడికి రోహిణి రాగానే రోహిణి వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఏంటి రోహిణి బయటకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు అని చెప్పేసి రోహిణి వాళ్ళ హస్బెండ్ అంటాడు. అక్కడ ఇక బాలు ఏమో మేము కూడా ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చామంటే ఇంకా రోహిణి వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఎవర్రా మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచేది ఇంకా అని చెప్పేసి, ఈ ట్యాక్సీ డ్రైవర్ని ఎవరైనా ఫంక్షన్స్కి పిలుస్తారా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ఏం జరుగుతుందంటే భరతనాట్యం నేర్పించేసి ఇంకా బాలు వాళ్ళమ్మ తిరిగి వస్తుంది. ఇంకా ఆమెను డ్రాప్ చేయడానికి ఆమె స్టూడెంట్ రాగానే అందరు షాక్ అయిపోతారు. నీకు కూడా స్టూడెంట్సా, భరతనాట్యంలో స్టూడెంట్సా అని చెప్పేసి ఇంకా అక్కడ ఫన్నీగా ఉంటుంది. నీకెవరమ్మా భరతనాట్యం స్టూడెంట్స్ ఉండేది అని అంటే, నాకు 6 స్టూడెంట్స్ వచ్చారని చెప్పేసి చెప్పుద్ది. ఇంకా అక్కడ చెప్పగా, అమ్మ నువ్వు మాస్టర్ అని చెప్తున్నావు కదా, నాన్న నీకు టీ కావాలా, మాస్టర్ వెళ్ళి ఒక టీ తీసుకురా అని చెప్పేసి ఇక బాలు అనగానే, ఏంట్రా వెటకారాలు చేస్తున్నావు, అమ్మ డ్యాన్స్ మాస్టర్ అయింది, నేను బిజినెస్ మ్యాన్ అయ్యాను, నువ్వు ఇంకా క్యాబ్ డ్రైవర్గానే ఉండిపోవాలి, నువ్వు ఎప్పటికీ మాస్టర్ కాలేవు అని చెప్పేసి బాలు వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. నువ్వేం బిజినెస్ మ్యాను, మీనావి బంగారం అంతా తీసుకున్నావు, రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చిన 2 లక్షలు తీసుకొని బిజినెస్ చేసేవాడు బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడు అని చెప్పేసి అనగానే బాలు మీనాతో అంటాడు, ఏంటి నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా, నేను ఎప్పుడు క్యాబ్ డ్రైవర్గా ఉంటానని. నేను ఎందుకు ఫీల్ అవుతానండి, ఎవరో పెద్దవాళ్ళు అంటే ఫీల్ అవుతాను, వీళ్ళు మన డబ్బులు తీసుకొని మనం చేసే వాళ్ళకి వీళ్ళు అంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను అనేసి మీనా అనేసి వెళ్ళిపోతుంది. ఇంక అందరు వెళ్ళిపోతారు. అరే వెళ్ళండ్రా, ఏంటి గొడవలు అని చెప్పేసి వాళ్ళ నాన్న అనగానే ఎవరికి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. రోహిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, మీనాతో మాటలు కలపొద్దని నీకు ముందే చెప్పాను కదా, ఎందుకు చింటూని దత్తత ఇస్తానేసి ఎందుకు చెప్పావు, నేను నా కొడుకుని దత్తత ఇవ్వాలని నేను ఎవ్వరికి అనుకోవట్లేదు అని చెప్పేసి ఫుల్గా తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. ఇక ఇక్కడ బాలు ఏమంటాడంటే చింటూ బాగుండడమే నాకు ముఖ్యం, ఫోన్ చేయి చింటూకి అని చెప్పేసి అనగానే అక్కడ చింటూ అమ్మమ్మ ఫోన్ వస్తుంది అనగానే, వద్దమ్మా ఎవరి ఫోన్ ఎత్తొద్దు అని చెప్పేసి ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది చింటూకి.